రీసెంట్గా విజయవాడ ట్రిప్ వేసినాం విత్ కార్లో. గ్యాస్, రైస్ ఇవన్నీ పెట్టుకొని పోయినాం. అక్కడ సీదా దర్శనం చేసుకున్నాం. విజయవాడకి వెళ్ళి మంచిగా అయింది దర్శనం. 1/2 అవర్ పట్టింది మాకు. ఫ్రీ దర్శనంలోకి వెళ్ళినాం. సీదా ఆకలి అవుతుందని చెప్పేసి అక్కడనే చికెన్ తీసుకొని అక్కడనే నైట్ వండుకున్నాం. మొన్న నైట్ వండుకొని మంచిగా తిన్నాం. అది ఒక్క టాప్కి ఎగిరిపోయింది అసలు. చికెన్ 1/2 kg మంచిగా దగ్గరికి కొన్ని సూపర్ అయిపోయింది అసలు. అది సీదా అదే నైట్ 12 గంటలకి బీచ్కి వచ్చి నడుస్తుంటే ఆ ఫీల్ ఎట్లుంటుంది తెలుసా? ఆ సౌండ్ వింటుంటే మామూలు అనిపించదు అసలుకి. ఒక్కసారి ఆ వాటర్ ఫ్లోయింగ్ చూడండి ఒకసారి. నైట్ ఉన్నట్లు బీచ్లో మార్నింగ్ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత బాగుంటుంది అంటే అసలుకి. మార్నింగ్ వ్యూ 7కి లేసినాం మేము, 12 అనుకొని. ఆ మార్నింగ్ వ్యూ మేము వచ్చినప్పుడు నైట్ ఎవ్వరు లేరు అసలుకి. మేము మా కార్ తప్ప ఇంకే కార్ లేదు. మార్నింగ్ చూసే వరకు కుప్పలు కుప్పలు జనాలు అసలుకి. మస్తు అనిపించింది అసలుకి. ఆ వ్యూ పాయింట్స్ అసలుకి మస్తు అనిపించింది. ఇంకో దరిద్రం ఏంటంటే మేము అక్కడ వచ్చిన తర్వాత వెదర్ చేంజ్ చాలా ఉంది అసలుకి. సన్ రానికి అసలుకి చాలా టైం పట్టింది. కానీ మంచిగా అనిపించింది. మస్తు ఎంజాయ్ చేసినాం. ఇక సీదా బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత సీదా ఫుడ్ వండుకోవాలని చెప్పేసి కార్ చేసి అక్కడనే రైస్ వండుకున్నాం. అక్కడనే మంచిగా రైస్ వండుకొని సీదా చికెన్ తెచ్చుకున్నాం. కేజీ చికెన్ తెచ్చుకున్నాం. ఫిష్ అంత అనిపించలే. మొత్తం అది ఆ ఫిష్ మొత్తం ఐస్లో పెట్టి ప్యాక్ చేసి పెట్టారు. అది మళ్ళీ ఫుల్ కాస్ట్ ఉంది. సో ఇది కాదని చెప్పేసి చికెన్ తీసుకున్నాం. మంచిగా కేజీ చికెన్ తీసుకున్నాం. మంచిగా ఉల్లిగడ్డలు కట్ చేసి మంచిగా చికెన్ మొత్తం దానిలో దేవినాం. కొంచెంసేపు అట్నే మంచిగా వేసి పసుపు, కారం, మసాలాలు మళ్ళీ ఇంకేవేవో వేసినాం అంతా. ఇంకా వేరే ఏం లేదు. న్యాచురల్ ట్రావెలింగ్లో ఈజీగా చేసేది చికెన్ మంచిగా అవుతుంది. లైక్ దబ్బున దానికి ఆకలి అవుతుంది, మరి ఏం చేయాలో అర్థమవుతలేదు. సో మంచిగా దాంట్లో కట్ వేసినాం, వాటర్ వేసినాం, మసాలా పెట్టినాం. దాంట్లో ఓ 10-20 నిమిషాలు మసాలా పెట్టి సీదా దాన్ని తీసినాం. ఇక మాకు అవతల ఫుల్ ఆకలి అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ వెయిట్ చేసినాం మేము టిఫిన్ తిన్న తర్వాత. ఇక సీదా రెడీ చేసుకొని ఒక్కొక్కరం నలుగురం ప్లేట్లు పట్టుకొని అన్నం వేసింది మావాడే. అన్నం వేసుకొని మంచిగా దాన్ని వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు తినాలి. ఫుల్ ఆకలి అవుతుంది, మరి ఏం చేయాలి అర్థమవుతలే. చికెన్ మంచిగా గ్రేవీ వేసి మంచిగా స్పైసీగా వేసినాం. విత్ కర్డ్ వేసుకున్నాం దాంట్లో కర్రీలా. ఆ టేస్ట్ ఎట్లా మస్తు అనిపించింది అసలుకి తింటుంటే. ట్రావెలింగ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి మాకు అప్పుడు అర్థమైంది. ఇక ఇంకోసారి పోయినా మాకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ట్రిప్ మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం. లో బడ్జెట్ 1500 రూపీస్. దానిలో ఫ్యూయల్, ఫుడ్, బెడ్ అయితే మాకు అవసరం లేదు. ఎందుకంటే కారణం అనుకుంటాం దానికి. లో బడ్జెట్ వర్త్ అంటే వర్త్. క్రేజీ అనిపించింది సార్ ఈ ట్రిప్.